ఆంధ్ర నుండి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నటువంటి ఆ ఇద్దరు మాత్రం మహా అదృష్టవంతులు. నెంబర్ 1 వచ్చేటప్పటికి పెమ్మసాని చంద్రశేఖర్. సుదీర్ఘకాలంగా ఆయన 2014 ఎలక్షన్లో పోటీ చేయాలనుకున్నారు, 19 ఎలక్షన్లో పోటీ చేయాలనుకున్నారు, అవకాశం దక్కలేదు. ఈ దఫా అవకాశం దక్కింది. అవకాశం దక్కడం గుంటూరు పార్లమెంట్ ఆయన గల్లాజేదో పోటీ చేయకపోవడంతో అవకాశం లభించింది. ఆ లభించడమే ఘన విజయం సాధించడం నెంబర్ 1 తనకు సంబంధించినటువంటి అతిపెద్దదైనటువంటి సక్సెస్. అదే ఒక ఎత్తు అయితే ఏకంగా కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కడం మరొక అదృష్టం. మరొకటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నరసాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మ. సామాన్య కార్యకర్త నుంచి జిల్లా నాయకుడిగా, ఒకప్పుడు కౌన్సిలర్గా పనిచేసినటువంటి వ్యక్తి. తర్వాత తనకి సీటు లభించాక ఆ సీటు ఉంటుందా లేదా, చాలా రోజుల పాటు ఆయన సీటు తీసేసి మళ్ళీ ఇప్పిస్తున్నారు చంద్రబాబు గారు రఘురామకృష్ణరాజుకి అన్నటువంటి ప్రచారం జరిగింది. తీరా చూస్తే ఆ స్థానం నిలబెట్టుకుంటాం భారతీయ జనతా పార్టీ ఆ నాయకుడిని వదిలిపెట్టకుండా ఉంది. అదే సందర్భంలో ఏకంగా మంత్రి పదవి దక్కడం. ఓ పక్కన మరొక ఇద్దరు సీనియర్లు ఉన్నారు. అటు పురంధేశ్వరి సీనియరే, ఇటు సీఎం రమేష్ సీనియరే. రాజ్యసభలో ఆయన 2 సార్లు గెలుచున్నారు, ఇప్పుడు 3వసారి అటు పురంధేశ్వరి గారికి సంబంధించింది కూడా చాలా కీ పాయింట్లే. ఇలాంటి దశలో సాగుతున్నటువంటి వైనం చాలా పర్ఫెక్ట్గా ముందుకు వెళ్ళడం అన్నటువంటిది వీళ్ళిద్దరూ కూడా అదృష్టవంతులు అని చెప్పాలి.